అందుకనే సౌనకుడు భృగు వంశ బ్రాహ్మణుడు అన్నమాట, సౌనక ఋషి. అందుకనే సౌనకుడు ఆయన పేరు వచ్చింది. ఈయన తల్లి గారి పేరు సునక. సౌనకుడు తల్లి పేరు ఏం పేరు? సునక. అందుకనే సౌనక అని పేరు వచ్చింది. సో ఈ విధంగా సౌనకాది ఋషులు వచ్చారన్నమాట. సౌనకాది ఋషులు వచ్చారు, నైమిసారణ్యం వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? ఏం చేయడానికి? యజ్ఞం చేయడానికి. సౌనకులు ఎవరు? వైష్ణవులు. ఎవరు సౌనకులు? వైష్ణవులు. మరి వైష్ణవులు ఉండి యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? వైష్ణవులు ఉండి యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? యజ్ఞాలు దేవీ దేవతలు చేస్తారు కదా, ఒక వైష్ణవులు ఉండి యజ్ఞం ఎందుకు పని? అక్కడే చెప్తున్నారు సత్రం స్వర్గాయ, స్వర్గం కోసము. డైరెక్ట్ కొంత చదవండి మీరు, శ్లోకంలో ఏముంది? సత్రం, సత్రం అంటే యజ్ఞము. సత్రం అంటే ఏంటి? యజ్ఞము. స్వర్గాయ, స్వర్గంకి వెళ్ళడానికి. భక్తులు వైకుంఠానికి వెళ్ళాలనుకుంటారు, స్వర్గానికి. మరి ఇక్కడ ఏముంది? శాస్త్రం తప్ప, మనం తప్ప. అర్థం చేసుకోవడం తప్పు, అర్థం చేసుకోకపోవడం మనకు తప్పు. అందుకనే వచ్చాను ఇవన్నీ చెప్పడానికి విజయవాడ నుంచి. తెలుసుకుంటారా? ఖర్చు ఏం వద్దులేండి, ఫ్రీగా చెప్తాను. సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశత. సత్రం అంటే యజ్ఞము. ఋషుల యొక్క ధర్మము యజ్ఞం చేయడము. ఋషుల యొక్క ధర్మము యజ్ఞం చేయడము. అలాంటి యజ్ఞం కూడా త్యాగం చేస్తారు, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ సత్రం స్వర్గాయ. స్వర్గాయ అంటే మనం అనుకునే స్వర్గం కాదు, మనం అనుకునే స్వర్గం కాదు. వైకుంఠానికి కూడా స్వర్గం అంటారు, వైకుంఠానికి కూడా స్వర్గం అంటారు. మీరు ఊహించారా? వైకుంఠం కూడా స్వర్గం అంటారు. నేను ఫస్ట్ టైం విన్నాను అనేసి కదా. చాలా మంది అనుకుంటారు వైకుంఠం కూడా స్వర్గం. స్వర్గం కేవలము మనం అనుకుందే స్వర్గం కాదు, వైకుంఠానికి కూడా స్వర్గ. సర్గ. సర్గ అంటే విష్ణు పేరు. విన్నారా? విష్ణుకి ఒక పేరు. విష్ణుకి 1000 పేర్లు అయితే కృష్ణుడికి 1,000,000 పేర్లు. విష్ణు సహస్రనామం మీరు అందరూ చదువుతారు కదా. విష్ణుకి 1000 పేర్లు అయితే కృష్ణుడికి 1,000,000 పేర్లు. అందులో ఒక పేరు సర్గ. ఆ సర్గ విష్ణు ఉన్న లోకము సర్గాయ లోక. చూసారా? అర్థమైంది ఇప్పుడు? సర్గ ఎవరు? సర్గ అంటే చెప్పండి. విష్ణు ఎక్కడ ఉంటారు? వైకుంఠం. అందుకనే విష్ణు ఉండే లోకము సర్గాయ లోకాయ. విష్ణు ఉండే లోకం. ఎంతెంత అర్థం ఉంది ఇందులోని. డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు ఎప్పుడు కూడా. అందుకని ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో మనం నేర్చుకోవాలి ఇవన్నీ. భాగవతం డైరెక్ట్గా జంప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. యాజ్ ఇట్ ఈజ్ ఏదో ఉందో అదే మీకు తెలుస్తుంది. ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. అప్పుడు ఈ ముఖ్య రహస్యాలు, మర్మ సిద్ధాంతాలు అర్థమవుతుంది అన్నమాట. సత్రం స్వర్గాయ లోకాయ. తర్వాత రెండో పాయింట్, స్వర్గములో కూడా ఆ వైకుంఠపతి సర్గ కోసము గానం చేసేది. అందుకనే సర్గాయ లోకాయ రెండో పేరు చెప్తున్నారన్నమాట. స్వర్గంలో 33 కోట్ల దేవీ దేవతలు ఉంటారు. ఆ దేవీ దేవతలు కూడా నిరంతరం కీర్తన చేస్తారు. ఎవరి కోసము? సర్గ కోసము. సర్గ అంటే ఎవరు? విష్ణు కోసము. అందుకనే దీనికి రెండో పేరు పెట్టారు సర్గాయ లోకాయ. నిరంతరం కూడా గానం చేస్తారు దేవీ దేవతలు. వాళ్ళు కూడా వైష్ణవులే కదా. దేవీ దేవతలు మనకన్నా తక్కువ కాదు, మనకన్నా శ్రేష్ఠులు. దేవీ దేవతలు నిరంతరం కూడా భగవంతుడి యొక్క ఉపాసన చేస్తారనమాట. అందుకనే సర్గాయ లోకాయ. లోకాయ అంటే స్వర్గలోకం వెళ్ళడానికి ఇక్కడ నైమిసారణ్యంలోనూ ఋషులు యజ్ఞం చేయట్లే.
ఓకే, ఇక్కడి వరకు అర్థమైపోయింది. ఈ యజ్ఞం చేస్తున్నారు వైకుంఠం పతి కోసము, వీళ్ళు యజ్ఞం కోసం చేస్తే వీళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు, అంతేగా? అదే అర్థం ఉంది. నైమిషారణ్యంలో ఋషులు కూర్చున్నారు, 88,000 మంది యజ్ఞం చేయడానికి కూర్చున్నారు. ఈ యజ్ఞం యొక్క ఫలితము స్వర్గాయ లోకాయ, విష్ణు లోకము వెళ్ళడానికి, రైట్? అలాగే ఉంది, అంతేనా? అది కాదు, అది కాదు దాని అర్థము. సత్రం స్వర్గాయ లోకాయ అంటే లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ అర్థము. ఎవరి కోసము? వాళ్ళు వెళ్ళడానికి కాదు, లోక కళ్యాణం కోసం. అందుకే లోకాయ, లోకం వెళ్ళడానికి కాదు, లోకుల కోసం. అంటే మన కోసం యజ్ఞం చేస్తున్నారు వీళ్ళు, మన కోసం యజ్ఞం చేశారు. ఇది భాగవతం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్రం పడని, సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశత. 7 రోజుల్లో మీరు పండితులు అయిపోయి విజయవాడ వెళ్తారు మీ ఇంటికి. ఈ విధంగానే విన్నారండి భాగవతం. 7 రోజుల గ్యారంటీకి మీరు విద్వాంసులు అయిపోతారు. భాగవతం ఈ విధంగా ఆస్వాదించాలి, ఈ విధంగా తాగాలి. వ్యాసముని ముందే చెప్తున్నారు, నిగమ కల్పతరో గలిత ఫలం పిపతం భాగవతం రసమాలయం. ఈ భాగవతము కథామృతము ఒక ద్రవామృతం, లిక్విడ్ జ్యూస్ లాంటిది. ఇది ఎప్పటి వరకు తాగాలి? రసమాలయం. ఈ శరీరం ఎంతవరకు అయితే నశించుతో అప్పటి వరకు త్రాగుతూనే ఉండు. అన్య శాస్త్రాలు నవిలేదాంతో సమానము, భాగవతం తాగేదాంతో సమానము. నవిలేదానికి తాగేదానికి చాలా తేడా ఉంటుంది, భూమికి ఆకాశానికి తేడా. భోజనం అయితే ఏం చేస్తారు? మింగేస్తారు. మీరు ఏం చేస్తారు? నవలాలి, పంటికి పని చెప్పాలి. అదే మంచి మిల్క్ షేక్ జ్యూస్ ఇచ్చామనుకోండి, మీకు ఏం చేస్తారు? తాగేస్తారా? తాగరు, ఆస్వాదిస్తారు. దాన్ని స్టాల్ వేస్తారు, 2 లాగుతారు, ఇటు ఒక పక్క ఇటు అటు షేక్ చేస్తారు, అవునా? రుచికరమైన జ్యూస్ని ఎప్పుడు కూడా తాగరు డైరెక్ట్గా. తాగారు అనుకో, వీళ్ళు లోబి జీవితంలో ఎప్పుడు జ్యూస్ తాగలేదు కూడా చూడలేదు అనుకుంటారు. దాన్ని స్టాల్తోనే తిప్పుతాము, తర్వాత కొద్దిగా లాగుతాము, ఇటువైపు కొద్దిగా షేక్ చేస్తాము, మళ్ళీ తర్వాత ఇటువైపు పంపిస్తాము. ఈ విధంగా ఆస్వాదిస్తారు. భాగవతాన్ని కూడా ఆస్వాదించాలి అదే విధంగా. ఇది తాగేదానికి కాదు, తినేదానికి కాదు, ఆస్వాదించడానికి. ఒక బ్రాహ్మణుడు భాగవత సప్తాహం చేసి నాలాగే ఇంటికి వెళ్ళాడంట. భార్యామణితో చెప్పాడు అనమాట, భాగవత సప్తాహం అయిపోయింది, ఆకలేస్తుంది, భోజనం పెట్టని. ఆ గృహిణి ఇంటి ఇల్లాలు మంచి ఎండాకాలము, పొయ్యి వేడి, సూర్యకిరణాల తాపము, ఎండాకాలము, భోజనం వండింది, చెమటలు కారిపోయేవి, చీర అంతా తడిచిపోయింది. భోజనం వండిన భగవంతుడికి పెట్టిన తర్వాత ఆయన గారికి పెట్టిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? ఒక చేతితో ఇసురుతుంది, ఒక చేతితో ముద్ద కలిపి తినబెడుతుంది భర్తకి. ఈయన తింటూ చెమటలు కారుతున్నాడు. భార్యమని అడిగింది అనమాట, స్వామి 2 గంటల సమయం నేను కష్టపడ్డాను వంటగదిలోని, ఎండ, పొయ్యి వేడి, నాకు చెమటలు లేవు, మీకెందుకు చెమటలు పడుతున్నవి? భోజనం నవ్వుతుంది ఎవరు? మీ బాబు వచ్చి నవ్వుతున్నాడా? భోజనం నవ్వడం ఎంత శ్రమ! అన్య శాస్త్రాలు భోజనంతో సమానము, భాగవతము త్రాగేదాంతో సమానము. రసమాలయం, రసం అంటే ఇది, రసామృతం. మీరందరూ కూడా రసామృతం మునిగిపోండి. ఈ భాగవత కథామృతంలో 7 రోజులు మునిగి తేలండి. అందుకని అంటున్నారు, పిపతం త్రాగుతున్నాడు, పిపతం భాగవతం నష్ట ప్రాయేశ భద్రేశు నిత్యం భాగవత సేవయ. ఇలాంటి భాగవత శ్రవణం చేసే వాళ్ళకి నష్ట ప్రాయేశు అంటే ఆల్మోస్ట్, సంస్కృతం వాడు, ఆల్మోస్ట్, ఇంచుమించు అన్ని అభద్రాలు తొలగిపోతాయి, అమంగళాలు దూరం అయిపోతాయి. నష్ట ప్రాయేశు అభద్రేషు నిత్యం. ఇది భాగవత సేవ.
అలాంటి భాగవత సేవ కోసం మనం అందరం కూడా, మీరు వెళ్ళి సేవ చేసుకుంటున్నారు, నేను చెప్పి సేవ చేసుకుంటున్నారు, అక్కడ కుకింగ్ చేస్తూ వాళ్ళు సేవ, రకరకాల భావన. వినలేదు వాళ్ళు మన తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళు అక్కడ సేవ చేసుకుంటున్నారు, వాళ్ళు సేవ చేయకపోతే మనం ఎంత వినలేం కదా, ఆగలేం. సో అందరూ కూడా భాగవత సేవలోనే ఎంగేజ్ అయి ఉన్నారు. ఇది నిత్యం భాగవత సేవ అంటే అర్థం. సత్రం స్వర్గాయ లోకాయ సహస్రం సమమాశత. స్వర్గాయ అంటే స్వర్గం వెళ్ళడానికి కాదు, లోకాయ అంటే స్వర్గలోకం వెళ్ళడానికి కాదు, మనందరినీ కూడా ఉద్ధరించడానికి. ఎందుకు? రేపు రాబోయే కలియుగంలోని ఈ ప్రజలందరూ ఏమవుతారు? వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ఉద్ధరించేది ఎలా, ఉద్ధారణ జరిగేది ఎలా వీరికి అని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఋషులకి మనం అందరం రుణపడి ఉన్నామా లేదా? ఋషులకి రుణపడి ఉన్నాము. మన తోడు తీసి చెప్పులు కుట్టినా ఋషులు రుణం తీర్చుకోలేము. నలుగురికి రుణం తీర్చుకోలేము మనము. మాతృదేవతలకి, తల్లిదండ్రులకు రుణం తీర్చుకోలేము జీవితంలోని. దేవతలకు రుణం తీర్చుకోలేము, పితృదేవతలకు రుణం తీర్చుకోలేము, ఋషులకి రుణం తీర్చుకోలేము. తీర్చుకోగలరు ఎవరైనా? తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకోలేము. ఎందుకంటే ఈరోజు మనం భక్తి చేస్తున్నాడు, దానికి కారణము మన తల్లిదండ్రులు. కొంతమంది డివోటీస్లోకి వచ్చిన డివోటీ అయిపోయిన తల్లిదండ్రులు తిరస్కరిస్తారు. భాగవత ప్రమాణం ఒకటి చూపించండి నాకు. మొదటి దైవం తల్లిదండ్రులే. మాతృదేవోభవ పితృదేవోభవ. భగవంతుడి స్థానమే లేదు ఇక్కడ. తల్లిదండ్రులు సదా పూజనీయులు మనకి. వాళ్ళు మనకి జన్మనిచ్చారు. వాళ్ళు భక్తి చేయకపోయినా పర్లే, చెప్తూ ఉంటారు, స్వామి మా తండ్రి మా నాన్నగారు భక్తి చేయట్లేదు, నేను రోజు 16 మాలు జపం చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను, నేను సిద్ధ భక్తుడిని అంటే వాళ్ళ భావన ఎలా ఉంటుంది? మా గురువు మహారాజ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు అనమాట, గురుదేవ్ మా నాన్నగారు భక్తి చేయట్లేదు, నేను సిన్సియర్ భక్తి చేస్తున్నాను, అన్నిటికీ ఆటంకాలు పెడుతున్నాడు, నాకు ఎక్కడికి వెళ్ళట్లేదు. మా గురువు మహారాజ్ చెప్పారు, ఎన్ని రోజులైంది నువ్వు భక్తిలోకి వచ్చి? సంవత్సరం అయింది. నువ్వు పెద్ద ప్రహ్లాదుడు, మీ నాన్న హిరణ్యకశిపుడా? 4 రోజులు అవ్వలే భక్తిలో, మీ నాన్న హిరణ్యకశిపుడే, నువ్వు ప్రహ్లాదుడు అయిపోయావా? అరే నువ్వు ఎలాంటి భక్తి చెయ్యి, నీ ఆచారం చెయ్యు, నువ్వు ఎలా ప్రేమించు, నీ ప్రేమ వసంకి అయిపోయి నీ తండ్రే నీ అడుగుజాడలు నడుస్తాడు. ముందు మనం ప్రేమించడం తెలియదు, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ప్రేమించడం తెలియదు, భార్యను ప్రేమించము. ఇక భగవంతుని మనం ఎలా ప్రేమిస్తాం చెప్పండి? అవునా? వల్లభాచార్యుల దగ్గరికి రామానుజాచార్యుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు అనమాట శ్రీరంగంలోని. భాగవతం వినిన తర్వాత ఆ యొక్క వ్యక్తి వచ్చాడనమాట, గురుదేవ్ మీరు కృష్ణుని ప్రేమించమన్నారు కదా, ఎలా ప్రేమించాలని. అప్పుడు రామానుజాచార్య చెప్తారనమాట, నువ్వు నీ భార్యను ప్రేమించావు ఎప్పుడు? స్వామి నా భార్య మాయ, నేను భార్యతో దూరంగా ఉంటాను, నేను భార్యను ప్రేమించను. సరే నీ తల్లిదండ్రులు ప్రేమించావా? తల్లిదండ్రులు అసలు వేస్ట్, వాళ్ళని నీ పిల్లల్ని ప్రేమించావా? వాళ్ళు నాకు విరోధంగా నడుస్తున్నారు. అప్పుడు రామానుజాచార్య ఏమన్నారంటే, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండమాకు, పో ఇక్కడ నుంచి అన్నారు. అరే నీకు ప్రేమ అనే బుర్రలో చిప్పే లేదు, ప్రేమ అనే చిప్పు లేదు నీ బ్రెయిన్లోని. నీ భార్యను నువ్వు ప్రేమించలేవు, నీ పిల్లల్ని ప్రేమించలేవు, నీ తల్లిదండ్రులను ప్రేమించలేవు, ఇక నువ్వు భగవంతుడికి ఏం ప్రేమిస్తావు? పో ఇక్కడి నుంచి అన్నాడు. ముందు మనం ప్రేమించాలి. ఎక్కడి నుంచి? మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటిలో హిరణ్యకశిపుడు అయిపోయి బయట ప్రహ్లాదుడిగా నటిస్తే భగవంతుడు ఇష్టపడ్డ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇది శాస్త్ర ప్రమాణం, శాస్త్రం అవునా కాదు చెప్పండి? ఇంటిలో శుభ్రంగా ఉండాలి. వాళ్ళు మారతారో ముందు తర్వాత విషయము, ముందు నీ ప్రవర్తన అలా ఉండాలి. మన ప్రవర్తన బట్టి వాళ్ళు ఆకర్షితులు మారిపోవాలి. ఇది ప్రేమ అన్నమాట. ప్రేమతోనే జయించగలము ఇంటినైనా, రాష్ట్రాన్నైనా, దేశంనైనా. విరోధంతో జయించలేం. విరోధంతో ఎవరైనా జయించారా? ఇల్లుని కానీ, సమాజాన్ని కానీ, వర్గాన్ని కానీ, దేశాన్ని కానీ కుదరని పని ఇది.
అందుకనే ప్రేమ అనేది ముందు ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా సత్రం స్వర్గాయ లోకాయ వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసము, మన కోసము యజ్ఞం చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు యజ్ఞంపై కానీ సంకల్పించుకోకపోతే మనం అందరం ఏమయ్యే వాళ్ళమో ఒకసారి ఆలోచించుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎందుకు అమెరికా వెళ్ళారు కదా? జలజ్యోత కార్గో షిప్లోని అమెరికా వెళ్ళారు. చేతిలో డబ్బులు ఉన్న ఆయనకి డబ్బులు లేవు. అమెరికాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇన్ని కష్టాలు పడుతూ అమెరికా దేనికి వెళ్ళారు? ఆయన సుఖం కోసమా? లోకాయ. ఇక్కడ ఉందా? లోకాయ, లోక కళ్యాణం కోసము. ప్రభుపాదుల వారు అంత కష్టపడిపోతే ఈరోజు ఈ సంస్థ అనేది ఏర్పడేది కాదు. ఏర్పడేదా? ఈ కృష్ణ చైతన్య, అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అనే సంఘము, ఇస్కాన్ ఫర్ కృష్ణ కాన్సనెన్స్, ఇది ఏర్పడేది కాదు. ఎవరి కోసం దీన్ని ఏమంది? లోకాయ, లోక కళ్యాణం కోసము. ఎంత సుఖమైన జీవితాన్ని తన భార్య బిడ్డల్ని విడిచిపెట్టి తర్వాత బృందావనంలోని ఎన్నో సౌకర్యాలు ఆయనకి, ఆ సౌకర్యాలు విడిచిపెట్టి నరకం లాంటి అమెరికాకు వెళ్ళాడు అనమాట. అమెరికా లాంటి నరకంతో పోల్చారు ప్రభుపాదుల వారు. నరకం లాంటి అమెరికాలోని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ అమెరికాయే వైకుంఠంలా అయిపోయింది, మన భారతదేశం నరకం అయిపోయింది. అవునా? విదేశీ కల్చర్లు అందరూ కూడా మనం ఫాలో అవుతున్నాము. చిన్న చిన్న మిడ్డీలు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. ఫారెన్స్ ఏమో మంచి మంచి ధోతి కుడతలు వేసుకొని, ఆ మాతలేమో ఇక్కడి వరకు శారీ బ్లౌజ్ ఇక్కడి వరకు ఒళ్ళు కనిపించకుండా తిరుగుతున్నారు. మనమేమో ఒళ్ళు కనిపించేటట్టుగా తిరుగుతున్నాం. చూడండి, ప్రభుపాదుల వారు అమెరికాని మార్చి ఇక్కడికి వద్దాం అనుకున్నారు. అమెరికాని అయితే మార్చారు, కానీ ఆ సంస్కారం సంస్కృతి మనలోని అదే. అందుకనే కదా ఎక్స్పోర్ట్ మన యొక్క భావన. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, భారత భూమితే హైలే మనిషి జన్మ యారా జన్మ సాత్విక కరు. మనం అందరం ఎక్కడ పుట్టాం చెప్పండి? ముందు ఎక్కడ పుట్టాం? భారతదేశం పుట్టాము. భారతదేశం పుట్టినందుకు మనం జన్మ సాత్వికం చేసుకోవాలి. అవునా కాదా? ఎలా చేసుకోవాలి? ధనం ద్వారా, భోజనం ఇచ్చా, భాగవత ప్రచారం ద్వారా జన్మ సాధ్యం చేసుకోవాలి. ఈ భాగవత ప్రచారం ద్వారానే లోకాన్ని మార్చగలము. ధనం ఇచ్చి మార్చలేము, భోజనం పెట్టి మార్చలేము, వస్త్రాలు దానం చేసి మార్చలేము. కేవలము ప్రచారం ద్వారా మార్చగలము. ఇదే మూమెంట్ ప్రభుపాదుల వారు చేశారు. రైట్? ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రభుపాదుల చేతిలో పెట్టెలో ఏమన్నా చెప్పండి? ఆయన తలుచుకుంటే గౌరవనీతాలను తీసుకొని వెళ్ళొచ్చు. ఆయన తలుచుకుంటే రాధాకృష్ణులు, రాధా గోవింద్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. రాధా గోవింద్ డిటీస్ ఉన్నవి, తీసుకొని వెళ్ళొచ్చు. గౌరవనీతాలను తీసుకొని వెళ్ళొచ్చు. జగన్నాథుని తీసుకొని వెళ్ళొచ్చు. వీళ్ళు ముగ్గురిని తిరస్కరించి పక్కన పెట్టేశాడు. ఏం తీసుకుని వెళ్ళాడు ప్రభుపాదుల వారు? 3 సెట్ భాగవతం తీసుకుని వెళ్ళాడు. మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? భగవంతుడి కన్నా శ్రేష్టము భాగవతము. ఆ భగవంతుడు ఉద్ధరిస్తాడో ఏం తెలియదు, కానీ భాగవతం మాత్రం ఉద్ధరిస్తుంది. కృష్ణుడు వచ్చి ఎంతమందిని భక్తులు చేశాడు, ఎంతమంది డివోటీ అయ్యారు, ఎంతమంది ఉద్ధారం జరిగింది. కానీ భాగవతం వచ్చి అందరూ ఉద్ధరించబడ్డారు. పెద్ద పెద్ద క్లబ్బుల్లో తిరిగే వాళ్ళ వ్యక్తులు కూడా ఈ రోజు ఇస్కాన్లో సన్యాసులు అయిపోయారు. ఎలా? భాగవతం వినడం బట్టి. ఇది భాగవతం యొక్క మహత్వం. అందుకనే ఇక్కడ పాయింట్ దేని మీద చెప్పుకుంటున్నాం మనము? సత్రం స్వర్గాయ లోకాయ, లోక కళ్యాణం జరగాలంటే భాగవత ప్రచారం చేయాల్సిందే. భాగవత ప్రచారం ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశత సహస్ర సమమాశత. చూడండి, శ్లోకం ఈ విధంగా చదవాలి. నైమిసే అనిమిసే క్షేత్రే
ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశత. ఓకే, సౌనకాది ఋషులు అందరూ వచ్చారు, కూర్చున్నారు నైమిషారణ్యంలోని యజ్ఞం చేయడానికి. మరి యజ్ఞం ఎంత కాలం చేయాలనుకున్నారు? సూతు కోసం సౌనకాది ఋషులు సూతు కోసం ప్రశ్నించారు అనుకోండి. సౌనకాది ఋషులకి ఎన్ని సంవత్సరాలు? ఒక రోజా, 2 రోజుల, నెల, 2 నెలల, సంవత్సరం? ఎన్ని? శ్లోకంలో ఏముంది? సత్రం స్వర్గాయ లోకయ సహస్ర. సహస్ర అంటే ఏంటి? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు యజ్ఞం చేయాలనుకున్నాం. 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తారా? కొంతమంది మీలాంటి వాళ్ళని ఒక వ్యక్తి 4-5 లేచారనమాట. ఏ సౌనక ఋషి 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి మనం నిర్ణయించుకున్నాము, కమిట్ అయిపోయాము. మరి 1000 సంవత్సరాలు భోజనము, స్థానపానాలు, ఇవన్నీ ఎవరు? వస్త్రాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? మీరు డౌట్ అవసరం. 1000 సంవత్సరాలు కూర్చో అవసరం లేదు. గంట కూర్చోండి చాలు. మనకు కూడా అంతే. ఒకసారి గంట లేట్ అయినా ప్రభు టైం అవుతుంది, అవునా? సమయం చూస్తూ ఉంటాము. ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటారు, మొబైల్లో చూస్తూ ఉంటారు టైం ఎంత, ప్రభు ఎప్పుడు ఆపుతారో, ఎప్పుడు వెళ్తామో అనేసి. బయటకు చెప్పలేరు. అలాంటి డౌటే సౌనకాది ఋషులకు వచ్చిందనమాట. మిగతా సౌనకుడు కాదు, అన్య ఋషులకి. ఏ సౌనక ఋషి 1000 సంవత్సరాలు అయితే మనం అందరం నిర్ణయించుకున్నాము ఆలోచన లేకుండా. కానీ 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తాము, మనకు భోజనము, నీళ్లు, వస్త్రాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? అప్పుడు సౌనకుడు అన్నాడు అనమాట, ఏ ఋషులారా, మీరే భారత ఋషులు, సౌనక ఋషులు, ఏ ఋషులారా మీరు చింతించకండి. భగవంతుడి పేరు ఒక పేరు విశ్వంభరుడు. ఏం పేరు? విశ్వంభరుడు. విశ్వాన్ని భరణ పోషణ చేసేవాడు. ఈ విశ్వం అంతా కూడా భరణ పోషణ చేస్తున్నాడు. మరి ఆయన కోసం మీరు యజ్ఞం చేస్తే ఆయన మీకు కడుపు నింపడా? మీరు ఎందుకు చింతిస్తారు? పద్దాక టైం ఎందుకు చూస్తున్నారు మీరు? ప్రభు క్లోజ్ చేయండి, టైం అయిపోయింది, అక్కడ మాతాజీని పిలుస్తున్నారు భోజనానికి అని. నమ్మకం లేదా? ఉందా లేదా? ఏం పేరు ఆయన పేరు? చెప్పండి. విశ్వాన్ని భరణ పోషణ చేసేవాడు విశ్వంభరుడు. గౌరంగ మహాప్రభు పేరు విశ్వంభర, అవునా? ఆయన తాతగారు పెట్టారు అనుకుంటా ఈ పేరు. మొదటి తాతగారు పెట్టారు. నీలాంబ చక్రవర్తి ఎవరు? నీలాంబ చక్రవర్తి తాతగారు పెట్టారు విశ్వంభర. విశ్వంలో సకల జీవులు కూడా పోషణ చేస్తున్నాడు, మనకే కాదు. మరి మనం ఎందుకు చింత చేయాలి? అందుకనే మీరు నిశ్చింతగా మీరు యజ్ఞం చేయండి. సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసక. ఈ విధంగా చెప్పి ప్రణామం చేశాడనమాట. ఈ శ్లోకం ఇప్పుడు కంప్లీట్ అయింది. ఎంత సమయం? గంట అయింది ఒక శ్లోకం. నేను చెప్పాలంటే ఇంకో 2 గంటలు చెప్పగలను. ఈ విధంగా చెప్పి ఇక్కడ తర్వాత 21వ శ్లోకం చూడండి. 21 శ్లోకము. ఇదే అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అలి మాగతమాజ్ఞాయ క్షేత్రే అస్మిన్ వైష్ణవే వయం ఆసీన దీర్ఘ సత్రేణ కదాయం సక్షణా హరే కదాయ సక్షణం హరే. ఏముంది? మొట్టమొదటి అక్షరము కలిం ఆగమత. ఏ సూత గోస్వామి కలిం ఆగత. కలియుగము వచ్చింది, కలియుగము వచ్చేసింది.
ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం అందరం? కలియుగంలోనే. కలియుగంలో మనం ఉన్నాము. కలియుగం యొక్క భవిష్యత్తు తెలిసిపోయింది వాళ్ళకి. రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటావో అదంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే నేను చెప్తున్నారు, కలిమాగతం. ఏ ఋషి, ఏ సూత గోస్వామి చేతులు జోడించి అందరూ కలిమాగత, కలియుగం వస్తుంది. అందుకనే మేము ఇక్కడికి వచ్చేసాం భయపడి. మనం కూడా భయపడి వచ్చాము. మనము కూడా భయపడి వచ్చి రావాలి. మన క్షేత్రము, మన ఇల్లు, మన భూమి వాకులు రజో తమోగుణాలతో కూడింది. సంవత్సరానికి ఏడాది ఉంటే 2-3 సార్లు, లేకపోతే కనీసం ఒక్కసారైనా క్షేత్రానికి రావాలి. క్షేత్రంలో భాగవత శ్రవణం చేయాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, కలి ఆగత, కలియుగం వచ్చింది. ఈ కలియుగము మంచి ఉంది, చెడు ఉంది. కలియుగంలోనే మంచి ఉంది, చెడు ఉంది అన్నమాట. మంచి కన్నా చెడే ఎక్కువ. కలియుగం ఒక విధంగా చూసుకుంటే ఏ యుగంలో లేని బెనిఫిట్ కలియుగంలో ఉంది, అంతే చెడు కూడా ఉంది. కలియుగం ఏంటంటే మంచి, భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట, కలియుగ దోష నిధే రాజన్ అస్తి యోగ మహాగుణ. కలియుగం అంత దోషాలకి నిధి. కలియుగము వజ్ర వైడూర్యాలకి నిధి కాదు. దేనికి నిధి? దోషాలకి నిధి. ప్రతి ఒక్కరిలో కూడా దోషం వెతుకుతూ ఉంటాం మనము. మంచి వ్యక్తిలో కూడా దోషం వెతుకుతూ ఉంటాం. నాలో కూడా వెతుకుతారు కొంతమంది. నేను మిమ్మల్ని కూడా ఎదుగుతాను. ఎంత బాగున్నా సరే ఏదో ఒక విధంగా ఎదుగుతాము. ఇది మన నేచర్ అయిపోయింది. ఇది ఒక అయిపోయింది అలవాటు. ఈ దోషం, ప్రతి ఒక్కరిలో దోషము ఎదుగుతూ ఉంటాం. అందుకని కలి దోషే నిధే రాజన్. ఏ రాజా? కలియుగము దోషాలకి నిధి. కానీ అస్థి యోగ మహాగుణ, మహా ఒక గుణం ఉంది. దీంట్లో మంచి గుణం ఉంది. ఏంటిదా మహాగుణము? కీర్తనేదస్య కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజ. కృష్ణ నామము, కృష్ణ శవనము, ఇది ముక్తికి మార్గము. ఇది చెప్తున్నారన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కోడి తెలుసు కదా, కోడి తన భోజనం ఏ విధంగా తింటుంది, స్వీకరిస్తా తెలుసా? ఎప్పుడైనా చూసారా? కోడి తన కాలుతోని రక్కి చెడునంత దూరం చేసి మంచిని స్వీకరిస్తుంది. తను తిని తన పిల్లలు తినిపిస్తుంది. అలాగే చెడును మనం దూరం చేసేయాలి, మంచిని మాత్రం స్వీకరించాలి. ఇది దీని శ్లోకంలో మనం నేర్చుకోవాలి. కలియుగం దోషమే, ఆ దోషంలో ఉన్నాము. అయినా సరే ఆ కలియుగ దోషాలు పక్కన పెట్టి ఈ మంచిది ఏంటిది? మంచి హరి కీర్తన, హరి శ్రవణము, హరి కథ శ్రవణము, హరి కీర్తనము, ఇది మనము గ్రహించాలి. ఇది చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ కలి మాగత జ్ఞాయ క్షేత్రే అస్మిన్ వైష్ణవే వయం. వైష్ణవే ఉందా ఇక్కడ? శబ్దము ఉందా లేదా? వైష్ణవే అంటే ఎవరు? ఎవరిని అంటారు వైష్ణవి అంటే విష్ణు భక్తులను వైష్ణవి అంటారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఋషులు ఎవరు? వైష్ణవులు యజ్ఞం చేయరు ఎప్పుడు కూడా. ఇప్పుడు అర్థమైంది ప్రమాణము? వైష్ణవులు యజ్ఞం చేయరు. చేయాలని నిర్ణయించుకున్నారు. దేనికోసము? లోక కళ్యాణం కోసము. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. కలి మాగత మజ్ఞాయే. అందుకనే మేము కలియుగం వచ్చేస్తుంది, దీన్ని గుర్తించి మేము ఇక్కడికి వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము? ఢిల్లీ వెళ్ళారా? బొంబాయి ఎవరు అంటున్నారు? నైమిసారణ్యం వచ్చారు. మీరు ఢిల్లీ, బొంబాయి, అమెరికా వెళ్ళిపోమాకండి. ఎక్కడికి వస్తారు? ఎప్పుడైతే కలియుగం వచ్చిందని తెలుసుకున్నారో వెంటనే మన క్షేత్రం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేయాలన్నమాట. కలియుగము
అంత భయంకరమైంది. కలియుగం లక్షణాలు వినాలనుకుంటున్నారా? కలియుగం చాలా భయంకరమైంది. ఇక్కడ చెప్తున్నారన్నమాట. కలియుగంలో మన బలహీనత ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. కలియుగంలో మన బలహీనత ఈ శ్లోకంలో ఉంది. కలియుగంలో బలహీనత చాలా ఉంది. ఆయుష్ తక్కువ, మంద బుద్ధులు, మంద సుమంద మతియో మంద భాగ్యో, బుద్ధి మందబుద్ధులు, ఆయుష్ తక్కువ, ప్రాయణ అల్ప ఆయుష్ తక్కువ, ఇవన్నీ కలియుగం యొక్క లక్షణాలు అన్నమాట. ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ చెప్తున్నారు, అస్మిన్ క్షేత్రే వైష్ణవే, అందుకని మేము ఈ క్షేత్రానికి వచ్చాము. మన జీవితంలో కూడా కలియుగ ప్రభావం వచ్చినప్పుడు మన క్షేత్రం విడిచి ఎలాంటి క్షేత్రం రావాలని రూప గోస్వామి చెప్తున్నారు అనమాట. ఎవరు చెప్తున్నారు? రూప గోస్వామి చెప్తున్నారు అనమాట. మన జీవితంలో కలియుగం ప్రవేశించిందంటే, మన ఇంటిలో కలియుగం ప్రవేశించిందంటే, మన బుర్రలో కలియుగం ప్రవేశించిందంటే వెంటనే మన ఇల్లు వాకిలు విడిచిపెట్టియండి. మొట్టమొదట ఎలా కలిగి వస్తుంది? ఇంటిలోకి చొరబడుతుంది. తర్వాత వ్యక్తి యొక్క బ్రెయిన్లోకి చొరబడతారు అనమాట. ఎప్పుడైతే చొరబడిందో ఇంట్లో గొడవలు, రాగద్వేషాలు, ఈర్ష్యభావాలు, ఎప్పుడు కూడా గొడవ, ఇంట్లో ఎప్పుడు కురుక్షేత్రమే. అలాంటప్పుడు అర్థం చేసుకొని మన ఇల్లు వాకిలు విడిచిపెట్టి క్షేత్రానికి రావాలి. ఎవరు చెప్తున్నారు? రూప్ గోస్వామి చెప్తున్నారు అనమాట. ఇక్కడ వయం, అందుకని చెప్తున్నారు అనమాట. వయం, మేము అందరము ఈ క్షేత్రానికి వచ్చాము. వచ్చి ఏం చేయాలనుకున్నాం? సత్రేన అంటే సత్రం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఆసీన దీర్ఘ సత్రేన కదాయ సక్షణ హరే, దీర్ఘకాలం ఇక్కడ కూర్చొని కదాయ ఉందా? కదాయ ఉందా? కింద లైన్లోని ఆసీన అంటే కూర్చున్నాము, మీరు కూర్చున్నట్టుగా. ఆసీన సత్రేన అంటే దీన్ని కూడా సత్రమే అంటారు. యజ్ఞాన్నే సత్రం అంటారు. తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక సత్రమే. భాగవత కథామృతం కూడా ఒక యజ్ఞమే. యజ్ఞం 3 రకాలు ఉంటుంది, గుర్తుంచుకోండి. 1 ద్రవ యజ్ఞము, 2 జ్ఞాన యజ్ఞము, 3 భాగవత కథామృత యజ్ఞము. ద్రవ యజ్ఞం అంటే ఓం స్వాహ చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులు. హవిస్ వేస్తూ ఉంటారు, స్వాహ అని నెయ్యి పోస్తూ ఉంటారు. ఇది ఒక యజ్ఞము. తర్వాత 2వ యజ్ఞం ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవడానికి వేదాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక యజ్ఞము. ఇది కూడా ఒక సత్రమే. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఆసీన దీర్ఘ సత్రేన ఉందా? సత్రేన అంటే యజ్ఞము. ఇది ఒక యజ్ఞము. మీరందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి యజ్ఞము చేస్తున్నారు. ఈ యజ్ఞముల ఆహుతి ఏంటి? శ్రవణమే ఆహుతి. శ్రవణమే యజ్ఞంలో ఆహుతి అన్నమాట. చూడండి, ఒక్కొక్క శబ్దం ఎంతంత పాయింట్ విలువైంది. యజ్ఞం ఆహుతి ఏంటి? శ్రవణమే. అందుకని ఆసీన దీర్ఘ సత్రేన కథాయాం, విష్ణు కథలు వినడానికి. ఇక్కడ ఉందా? తక్షణ హరే అంటే విష్ణు కథలు వినడానికి మేము ఇక్కడికి వచ్చాము. మా ఇల్లు వాకిలు విడిచిపెట్టి, మా భార్య బిడ్డలను విడిచిపెట్టి. ఇది డైరెక్ట్గా మీకే లాగు అవుతుంది. అవునా? మీరు కూడా మీ క్షేత్రాన్ని విడిచిపెట్టారు, మీ భార్య పిల్లల్ని అందరిని విడిచిపెట్టారు, కుటుంబ వ్యవస్థ అందరిని, వ్యాపారాలు విడిచిపెట్టి మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? కలియుగం వచ్చిందని తెలుసుకున్నారు. తెలుసుకోకపోయినా ఏ విధంగా వచ్చారు. శ్రీవాస్ ప్రభు భాగవత కథామృతం చెప్తారు, విన్నామంత. కలి మాగత, కలి మాగతమాజ్ఞాయ క్షేత్రే అస్మిన్ వైష్ణవే వయం ఆసీన దీర్ఘ సత్రేన కదాయం తక్షణ హరే కదాయం హరే. కలియుగం వచ్చింది. కలియుగం యొక్క లక్షణం వెంటనే ఏం చెప్తున్నారు? ఇక్కడ చెప్తున్నారు అనమాట.
కలిం సత్వం హరం. 22వ శ్లోకంలో కింద లైన్లో ఉంది, చూడండి. 22వ శ్లోకంలో కింద లైన్లో ఉంది కలిం సత్వం హరం ఉందా. కలియుగం వచ్చిన తర్వాత సత్వాన్ని హరించేస్తుంది, వ్యక్తుల్లో సత్వం అనేది ఉండదు. ఉందా లేదా? అక్కడ దొరికిందా? కలిం సత్వం హరం. హరం అంటే హరించేస్తుంది. మీరు శుద్ధ భక్తులుగా ఉండాలన్నా ఉండలేదు కలి. అది ఉండొచ్చు, ఎంతో ప్యూరిటీ ఉండాలి, పవిత్రత ఉండాలి. నిందా భావన ఉండకూడదు. శుశ్రూషవ, నిందా భావన, భజన క్రియ, ఇవన్నీ లక్షణాలు ఉండాలి. వాళ్ళే శుద్ధ భక్తి భావన ఉంటారు. అది కూడా చాలా ఎంత అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎంత చక్కగా వింటున్నాము, ఎంత భావంతో వింటున్నాము, ఆ భావం బట్టి మన ఫీల్ మారుతూ ఉంటుంది, మన హృదయంలో భావం మారుతూ ఉంటుంది. భక్తులు సాంగత్యం చేసినంత మాత్రాన, సాధు సన్యాసులు సాంగత్యం చేసినంత మాత్రాన మనం పవిత్రమము. ఒక దోమ కూడా సాధు సన్యాసి సాంగత్యం చేస్తుంది. సాధుకు డైరెక్ట్గా కొడుతుంది దోమ. అంత మాత్రాన అది పవిత్రం అయిపోతుందా? భక్తులు సాంగత్యంలో కూర్చొని చక్కగా భక్తి భావంలోని విని తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి? శుశ్రూషవ, 10 సార్లు వినాలి. నిందా భావన, జీవితంలో ఏ వ్యక్తికి అయినా నింద చేయకూడదు. ఐ మీన్ డివోటీయే కాదు, అన్డివోటీకి కూడా నింద చేయకూడదు. బయట వాళ్ళైనా, భక్తులైనా అభక్తులైనా ఎవరు కూడా నింద చేయకూడదు. తర్వాత భజన క్రియ, 24 గంటలు భజన క్రియలో ఉండాలి. ఇది వైష్ణవ లక్షణాలు. ఇవి రకరకాల రూప సనాతన గోస్వాములు మనకు చెప్తున్నారన్నమాట. తర్వాత భక్తి యొక్క లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. భక్తుడి యొక్క ఫియర్ డివోటీ, భాగవతం 5వ స్కందంలో వృషభదేవుడు చెప్పాడు, 3వ స్కందంలో కపిల ముని చెప్పాడు భాగవతంలో. ఇక్కడ ఏం చెప్తున్నారు? కలిం సత్వం హరే. కలియుగం వచ్చింది, సత్వం హరే, సత్వము హరింపబడింది అని చెప్తున్నారు అన్నమాట. సత్వం హరింపబడింది మనకి ఎలా తెలుస్తుంది? ఇదే విషయం రామాయణంలోని గరుకుమంతుడు కాకభూషణ్ అనే భక్తుడు ఉన్నాడు అనమాట. విన్నారా పేరు? కాకభూషణ్ అనే భక్తుడు. కాకభూషణ్ భక్తుడికి గరుకుమంతుడు అడిగాడు అనమాట, ఈ కలియుగ లక్షణాలు ఏంటి చెప్పండి అనేసి. గరుకుమంతుడు మహాభక్తుడు. ఒక భక్తుడు ఇంకొక భక్తుడి దగ్గరికి వెళ్ళి కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి అడిగారు అనమాట. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతమంది తెలుసుకోవాలని చేతులు ఎత్తండి. అంతేనా? మిగతా కలియుగంలో ఉంటారా మీరు అందరూ? ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ గరుడా, ఏ రోజు అయితే ఒక పురుషుడు స్త్రీ చేతిలో ఆట బొమ్మగా అయిపోతాడో ఆ రోజు అనుకో కలియుగం వచ్చింది. కలి సత్వం హర. ఈరోజు జరుగుతుంది అదే. ప్రపంచాన్ని జయిస్తాడు పురుషుడు, ఇంటిలో మాత్రం దాసుడు అయిపోతాడు. నేను నీ దాసుడిని. అవునా కదా? దశరథ మహారాజు ప్రపంచానికి చక్రవర్తి. ఆయన పేరేం పేరు? దశరథ. ఆయన రథము 10 దిశాలుగా పరుగులు తీస్తాడు అనమాట. అందుకని ఆయన పేరు దశరథ. కైకేయి దగ్గరికి వెళ్ళగానే దాసోహం చేశాడు. అలాంటి దశరథ మహారాజు చేతుల్లో మన పని అంతా పురుషుల మాట. ఇలాంటి పురుషులు ఎప్పుడైతే స్త్రీ చేతిలో ఆట బొమ్మగా అయిపోతాడో అనుకోండి కలిం సత్వం హర. ఏ రోజైతే కాబోయే పెళ్లి కూతుర్ని చేసుకోబోయే, వివాహం చేసుకోబోయే స్త్రీని చూస్తాడో ఆ రోజు నుండే తల్లిదండ్రులు విరోధులు అయిపోతారు. అప్పుడే అనుకో కలిం సత్వం హర. కలిం పూర్వకాలంలో పెళ్ళయ్యే వరకు స్త్రీ పురుషులు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసేవారు కాదు. వివాహంలో మండపంలో జీలకర్ర బలం పెట్టే వరకు చూసేవారు కాదు. ఎప్పుడైతే తెర చేస్తారో అప్పుడు చూసేవారు. ఇప్పుడు ఎంగేజ్ అవ్వకముందే చూస్తున్నారు. అంటే కలిం సత్వం హర. అవునా కదా? ఇవన్నీ జరగట్లేదా? సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా జరుగుతుందా లేదా?
పెద్ద పెద్ద యోగులు, తపస్సులు, ధ్యానులు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తారు. ఒక గృహస్థుడు మాత్రం పూరి గొడుసులో ఉండిపోతాడు. ఇది జరుగుతుంది ఈ రోజుల్లో. ఎప్పుడైతే ఇలా జరిగిందో అనుకోండి, కలిం సత్వం హర. ఆది శంకరాచార్యులు చెప్తున్నారనమాట. ఆది శంకరాచార్యులు అందరికీ తెలుసును. శివుడి యొక్క అంశ అయినా ఆయన వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపించాడు ఆయన మనకి. అవునా? భజ గోవిందం ద్వారా. అలాంటి ఆది శంకరాచార్యులు ఏం చెప్తున్నారు? దర దక్ష, ఇది శ్లోకం ఉంది. ఒక సన్యాసి నడుస్తూ ఉండాలి, గంగ ప్రవహిస్తూ ఉండాలి. ఒక సన్యాసి ఒక క్షేత్రంలో గంట కూడా స్థిరంగా ఉండకూడదు. గంగ కూడా నిలవకూడదు, సన్యాసి నిలవకూడదు. గంగ ప్రవాహం ఉండాలి, సన్యాసి పరుగు తీస్తూ ఉండాలి. కానీ ఈ రోజుల్లో సన్యాసులు ఒకే దగ్గర స్థిరంగా ఉండి పెద్ద పెద్ద భవంతిని నిర్మిస్తున్నారు. అనుకో, కలిం సత్వం హర. శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడైనా స్థిరంగా ఉన్నారా చెప్పండి? ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండలే ఆయన. కానీ ఈరోజు పకండి సన్యాసులు, అంటే మన సంస్థ కాదు, బయట సంస్థలోని ఎలాంటి సన్యాసులు బాబులు తయారయ్యి చెబుతున్నారు చమత్కారంగా, విభూతులు తయారు చేసి నేను సన్యాసిని, పెద్ద పెద్ద భవంతులు నిలబెడుతున్నారు. వాళ్ళు మనం ఫాలోఅవుట్ చేస్తున్నాము. మీరు అనుకోండి, కలిం సత్వం హర. దర భిక్ష, తరు భాష. ఒక సన్యాసి 5 గ్రామాల కన్నా ఎక్కువ భిక్ష అడుక్కోడు. 5 ఇల్లు కన్నా 5 ఇల్లే అడుక్కోవాలి భిక్షము. 6 ఇంటికి వెళ్ళకూడదు. అలా జరిగిందా? కలిం సత్వం హర. కలియుగము సత్వాన్ని హరిస్తేస్తుంది. తర్వాత చెప్తున్నారనమాట, మంచి కోడల్ని సత్వగుణంలో ఉన్న ఇళ్ళల్ని బయటికి తరిమేస్తారు, గొడవలు పెట్టే ఇళ్ళల్ని ఇంటిలో ఉంచుకుంటారు. అనుకోండి, కలిం సత్వం హర. ఇదే జరుగుతుంది ఇంట్లోనే. మంచి సత్వగుణంలో ఉన్న భక్తురాల్ని హింసిస్తున్నారు ఈ రోజుల్లోనే. మంచి గయ్యాలైన కోడల్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నారు. అలా జరిగిందంటే అనుకోండి, ఆ ఇల్లు కలిం సత్వం హర. కలియుగము వాళ్ళ ఇంటిని హరించింది, వాళ్ళ బుర్రని కూడా హరించింది. ఇది కలియుగం. సో ఈ విధంగా కలియుగ లక్షణాలు ఎన్నో ఉన్నవి. ఇక మనకు సమయం కూడా అవుతుంది. రేపు ఈ కలియుగం ఎన్ని లక్షణాలు ఉన్నావు రేపు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇది జస్ట్ మీకు ఈరోజు భాగవతము సినిమాలో ఒక ట్రైలర్ లాంటిదే మీకు చూపించాను. సినిమా మొత్తం 7 రోజులు ఉంది. తర్వాత ఈరోజు ట్రైలర్ ఎంత ట్రైలర్ 5-10 నిమిషాలు మీకు చూపించాను. ఇలాంటి సినిమాలోని, భాగవత సినిమాలోని మీరు అందరూ కూడా మునిగి తేలండి. గ్రంథరా శ్రీమద్ భాగవతం మహాపురాణంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, యుగ ధర్మ హరినామ సంకీర్తనకి, సంకీర్తన భక్త బృందకి, నితాయ గౌర ప్రేమానందే. రాధేశ్యామ్. కలియుగ లక్షణాలు ఇంకా చాలా ఉంటాయి. మీరందరూ కూడా రేపటి నుంచి టైం మీద రండి. ఇంకా ఎంతో మనం నేర్చుకున్నాం. ఈ సమయం కూడా మనకి అయిపోయింది కాబట్టి ఈ విధంగా భాగవతం ఆస్వాదించాలి. మా గురువు మహారాజ్ ఇదే చెప్పారు మాకు. ఇక్కడ నేను కూర్చోలేదు, మా గురువు మహారాజు కూర్చున్నారని భావంతో మీరు ఉండండి. శ్రీవాస్ ప్రభు కూర్చోలేక ఎవరు కూర్చున్నారు? పూజ్య రాధా గోవింద్ గోస్వామి మహారాజు కూర్చొని ప్రవచనం చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ విధంగా భావించండి. హరే కృష్ణ. ప్రోగ్రాము ప్రసాదం అయిపోయిందా? మధ్యలోనే లేకపోతే లంచ్ ఒక రైస్ ఉంటే అయిపోయింది. అది మనం బస్సులోకి ఎక్కిచ్చేస్తున్నాం. వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తిని కొంచెం ఫ్రెష్ అయ్యి రూమ్స్ లో వచ్చి బస్ ఎక్కేది. ప్రసాదం లోపలికి. భక్తులందరికీ విన్నపము, బ్రేక్ఫాస్ట్ ప్రసాదం రెడీ అయింది. భగవంతుడికి ఆఫరింగ్ చేశారు. ఆఫరింగ్ చేసిన తర్వాత మీరు అందరూ తీసుకోండి. తీసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అంటే గంటల తరబడి చేయమకండి, జట్పట్లు ఆడి తీసుకురండి. వచ్చిన తర్వాత బస్సు ఉంటుంది, బస్సులో పెట్టుకోండి.
మధ్యాహ్నం ప్రసాదము ఇక్కడ కాదు, దారిలో కానీ లేదంటే అయోధ్యలో కానీ ఎక్కడైతే అక్కడ సదుపాయంగా మనం తీసుకోవచ్చు. వచ్చేటప్పుడు మీ గ్లాసు, మీ పల్లెము, మీ హ్యాండ్ బ్యాగు తెచ్చుకోండి. తర్వాత విలువైన ఆభరణాలు రూమ్లో ఉంచమాకండి, మీరు తెచ్చుకోండి. ముందే చెప్పండి, విలువైన ఆభరణాలు క్షేత్రంలో తేకూడదని. ఒకవేళ మర్చిపోయి తెచ్చుకున్నా రూమ్లో పెట్టొద్దు, మీరు తెచ్చుకోండి. ఓకే, ఈ విధంగా మనం అందరం ఈరోజు అయోధ్య దర్శనం, రాముల వారి దర్శనం చేసుకుందాము. ఎంత తొందరగా వెళ్తాం తొందరగా వస్తాం. రేపటి నుంచి చక్కగా మంగళహారతి కీర్తన రేపు షెడ్యూల్ రేపు చెప్పుకుందాం అండి తర్వాత. ఓకేనా? అందరూ ప్రసాదం తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ ప్రసాదం రెడీ అయ్యే రండి, తొందరగా మనం తొందరగా వెళ్ళిపోదాం. హరే కృష్ణ. భాగవతం ఏమీ వద్దు, వాటర్ బాటిల్